ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యం చేయబోతున్నాం. కాకినాడ నుంచి ప్రభావతమ్మ గారు ప్రణవ ఆశ్రమం వారు ప్రణవ ధ్యానాన్ని ఎంతోమందికి ప్రచారం చేస్తూ పరిచయం చేస్తూ వారి జీవితాల్లో మార్పుని తీసుకొస్తున్నారు. వారితో ఇప్పుడు సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్తే అమ్మ. నమస్తే రవిశాస్త్రి గారు. ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్స్ నుంచి వెళ్దాం. అలా ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే అందరికీ తెలుసున్నది కళ్ళు మూసుకోవడం, ఆలోచన ఆపడం అని. కానీ ధ్యానం అంటే అది కాదండి. ధ్యాసే ధ్యానం. ధ్యాస అన్నప్పుడు మీరు ఎక్కడ ఫోకస్ పెడతారో, మీ ధ్యాసను ఎక్కడ ఫోకస్ పెడతారో అక్కడ ఏకాగ్రత రావడం అనేది జరుగుతుంది. అయితే మనము ముందు ధ్యానానికి సంబంధించి లక్ష్యం కావాలి. మీరు దేన్ని లక్ష్యం తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెన్స్. భగవంతుడు లక్ష్యము అని కొద్దిమంది తీసుకుంటే భౌతికంగా ఎదుగుదల కొద్దిమంది తీసుకుంటారు. ఎలా తీసుకున్నా ధ్యానానికి సంబంధించి ఇన్నర్ ప్రయాణం అంటే మనలోకి మనము ప్రవేశించడం, అంతర్ముఖ ప్రయాణం జరిగేటప్పుడు మనం ఒక లక్ష్యం పెట్టుకొని చేయాలి. అది బహిర్గతమైనటువంటి కోరికలు కావచ్చు, లేకపోతే మోక్ష సాధన కావచ్చు, రెండు కావచ్చు. మోక్ష సాధన అని అన్నప్పుడు లక్ష్యము మీరు అంతర్ముఖంలో మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయాణం చేసినప్పుడు తప్పనిసరిగా రోజు పర్టికులర్గా ఒక సమయం కేటాయించాలి. ఫస్ట్ కేటాయించాల్సింది సమయం. అది రెగ్యులర్గా అంటే మనస్సుని ప్రిపేర్ చేయటానికి ఈ సమయము నేను ధ్యానము అని అంటే ఇంకా ఇతర చింతనలన్నీ పక్కన పెట్టి పర్టికులర్ కొద్ది సమయాన్ని నేను తీసుకుంటే, అంటే మీ ఉద్యోగాలు అయితే మీ వ్యాపారాల్లో మీరు ఎంత సమయం ఇచ్చుకుంటారో అది మీరు కేటాయించుకుని దాన్ని రెగ్యులర్ చేయాలండి. అంతేగాని 4 రోజులు చేసి 10 రోజులు చేసి మళ్ళీ మధ్యలో 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసి నేను ధ్యానం చేస్తున్నాను అనిపించుకునేటట్టు కాకుండా ఈ సమయము మనస్సు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఉదయం 7 గంటలకు కాఫీ తాగుతారంటే తప్పనిసరిగా లోపల నుంచి కాఫీ తాగాలి అనే ఇంటెన్షన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈ పని చేస్తానంటే ఇంటెన్షన్ లోపల నుంచే చెప్తుంది. అలాగే మనస్సుకి ఈ సమయము ధ్యానానికి అని మీరు కేటాయించినప్పుడు లోపల నుంచి మనస్సు ప్రిపేర్ అయితే మీకు ఈజీ అయిపోతుంది. అలా కాకుండా మీరు చేస్తే అంత ఈజీ ఉండదు. చాలామంది ఏమిటంటే ఇప్పుడు తెల్లవారుజాముని బ్రహ్మముహూర్తంలో బాగుంటుంది, ఓకే, అందరికీ కుదిరితే అది మంచి టైం. సో రాత్రి వ్యవహారాల్లో లేట్ అయిపోయి తెల్లవారుజామున లేవలేక ధ్యానం స్కిప్ చేసేస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే గృహిణులు కానీ లేకపోతే జెంట్ ఎవరైనా సరే గృహస్థు కానీ దాన్ని మీరు మీ ఇష్టం వచ్చిన టైం, మీ వీలు టైం పెట్టుకుని మానకుండా కావచ్చు, మీ ఇష్టం, ఏదైనా టైం తీసుకుని ఎంతో సమయం దానికి ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఎంత ఇస్తారో అది మీ ఇష్టం. అది 10 minutes ఇస్తారా, 15 minutes ఇస్తారా, హాఫ్ అన్ అవర్ ఇస్తారా, మీకు టైం ఉండి 1 hour ఇస్తారా, కానీ ఆ టైంని రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనస్సు ప్రిపేర్ అవుతుంది. ముందు మనస్సు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఈజీ అవుతుందండి, ధ్యానం ఈజీ అవుతుంది. సో ఒక ప్లేస్ అనేటప్పటికీ ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి మనకు ఆ హాయి వచ్చేస్తుంది. ఇంట్లో ఎక్కడో చోట ఒక ప్లేస్లో పెట్టుకుని మీరు అక్కడ మనం చక్కగా ఒక చోట ఆసనం వేసుకుని కూర్చుని, అయితే దీన్ని మరి ఎక్కడో చోట కొద్దిగా అయినా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడో చోట మనం నేర్చుకుని ఏ ధ్యాన కేంద్రాలైనా పర్వాలేదు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏదో ప్రక్రియ చెప్తారు, ఆ ప్రక్రియ ప్రకారం కానీ ఎవరు ఏ ప్రక్రియ చెప్పినా దానిలోంచి మనం ముందుకు వెళ్ళడానికి మాత్రం మన స్వప్రయత్నము అది మనం సిన్సియర్గా చేయాల్సి ఉంటుంది. అన్ని లోకంలో బోల్డ్ ప్రక్రియలు ఉన్నాయి ధ్యానం మీద, ఏ ప్రక్రియ అయినా తీసుకోండి, కానీ అది మనం సిన్సియర్గా చేయటం అనేది ఇంపార్టెంట్. అలా ధ్యానము అంటే ధ్యాస అంటే కంప్లీట్ మన ధ్యాస ఒక టైంలో ఫోకస్ పెడుతున్నాము అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలా చేయాలి. ధ్యానం వల్ల అసలు ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు అని అంటే
అసలు అలా క్యాలిక్యులేట్ చేసి ధ్యానం చేయకూడదండి. లక్ష్యం అన్నాం, లక్ష్యంలో ఉపయోగాలు ఏముంటాయి అసలు కానీ చెప్పాలి. అంటే మనకి అంటే ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి అలవాటు, ఏదైనా ఒక లంచం ఇస్తే కానీ మనం పని చేయం. చిన్నప్పుడైతే ఏదో బెల్లం ముక్క పెడితే మనం పని చేసినట్టు, తర్వాత చాక్లెట్ ఇస్తే పని చేసినట్టు, అలా అలవాటు మనకి. ప్రతి దాంట్లోనూ మనకి ఏదో లాభం కావాలి తప్పనిసరిగా మనిషికి. నాకేంటి ఇది చేస్తే నాకేంటి. యాక్చువల్గా ధ్యానానికి అలాంటి లాభాలు చూడకూడదు. లక్ష్యం అన్నప్పుడు లాభము చూడకూడదు. కానీ సరే మీరు చెప్పమన్నారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి. లాభము చాలా ఉందండి. ఫస్ట్ ఆరోగ్యం బాగుపడుతుంది, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు రోజంతా ఎన్నో రకాల స్ట్రెస్లు, పనులతోటి, ఒత్తిడితోటి, మన ఇంట్లో ఉండే ఇబ్బందులతో ఉంటారు. ఆ ఇబ్బందులన్నింటి మీద మనస్సు వేగం అవ్వడము, డౌన్ అవ్వడము, స్పీడ్ అవ్వడము, రకరకాల ఇరిటేషన్లు, ఎమోషనల్స్, వీటన్నింటితోటి మనస్సు నలిగిపోయి ఉంటుంది. ధ్యానంలో ఏమవుతుంది అని అంటే మీరు ఒక చోట ఫోకస్ పెట్టేటప్పటికి ఆ ఏకాగ్రత వస్తుంది. అలాగే మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రిసీవ్ చేసుకుంటాము. ఇంకా మానసిక ఆరోగ్యము బాగుపడితే శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుంది. తర్వాత మనలోకి మనం ప్రయాణం చేయటానికి ఉంటుంది. మీరు ఆలోచనని మీరు కంట్రోల్ చేయలేరు మామూలుగా అయితే. ధ్యానంలో ఉన్నప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను అన్నప్పుడు థాట్స్ వస్తవి, వచ్చినా సరే మళ్ళీ మీరు ఒక చోటకి ఫోకస్ పెడతారు కాబట్టి ఈ థాట్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మానసిక ఆరోగ్యము, ఇంకా ఆలోచనకి మనకి గ్యాప్ పెరుగుతుంది. శ్వాసని కరెక్ట్గా తీసుకోగలుగుతారు, ప్రాణశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి కరెక్ట్గా ఒక లయ స్థితికి వస్తుందో ధ్యానంలో, అప్పుడు మీ ఆలోచన కూడా శక్తివంతమవుతుంది, సంకల్పానికి శక్తి వస్తుంది, మీరు అనుకున్నది జరుగుతుంది, చాలా ఈజీగా అనుకున్నది జరుగుతుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది కాబట్టి ఈజీగా అవుతుంది. అయితే ఇవన్నీ వీటి కోసం చేస్తే ధ్యానం కాదండి, దానికి లక్ష్యం వేరే ఉంది. ఆ లక్ష్యం వైపుకు వెళితే జీవన్ముక్తికి ధ్యానము చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా ధ్యానం చేస్తే బాగుంటుంది. అలాగే చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా మనకి బాగుంటుంది. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో అక్కడ ఆ ఎనర్జీ అంతా బాగుంటుంది. అయితే అమ్మా, అసలుకి సంకల్ప శక్తి అంటే ఏంటి? సంకల్ప శక్తి అన్నప్పుడు మన ఆలోచన, అంటే ఏ ఆలోచన అయితే మనము చేస్తున్నామో ఆ ఆలోచనని వేగంగా చేస్తామండి. ఆ వేగంగా చేసేటప్పుడు దానికి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఆ వేగం తగ్గిందో సంకల్పాలు తగ్గుతూ ఉంటాయి. తగ్గుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక భోజనాన్ని ఒకళ్ళు తిన్నదానికి అదే భోజనాన్ని 10 మందికి పంచితే భోజనము దాని యొక్క శక్తి తగ్గుతుంది కదా, క్వాంటిటీ తగ్గే కొలది శక్తి తగ్గుతుంది. అలాగే ఈ ఆలోచనలు మీరు ఎప్పుడైతే వేగము వెళ్ళిపోతున్నాయో, ఒక సంకల్పం తర్వాత సంకల్పము ఇలా చేసేస్తున్నప్పుడు శక్తి తగ్గుతుంది. అదే ఒకే సంకల్పము చేస్తున్నాం అనుకోండి, దానికి ఎనర్జీ పెరుగుతుంది. అంటే సంకల్ప శక్తి గురించి జనాలకు తెలియదండి. థాట్స్ ఇచ్చుకోవడం అనే తెలుసు, ఆ థాట్స్ని వేగం చేయటమే తెలుసు. అలా కాకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో థాట్స్ ఆగుతూ ఉంటాయో, మనకి ఒకసారి వచ్చిన ఒక థాట్కి ఆ శక్తి ఏమిటి అని తెలిసినప్పుడు ఆలోచన అన్నా సంకల్పం అన్నా ఒక్కటే తెలిసినప్పుడు, ఓకే వాడు చేస్తున్న ఒక థాట్ ఇలా వచ్చేటప్పటికి ఆ పని జరుగుతుంది అనుకోండి, తెలుస్తుంది నాకు సంకల్ప శక్తి పెరుగుతుంది అని తెలుస్తుంది. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే సంకల్పం అంటే ఏమిటంటే ఆలోచనయే సంకల్పం. కాబట్టి ఆ ఆలోచనని వృధా చెయ్యకూడదు అని తెలిస్తే సంకల్ప శక్తి పెరుగుతుంది. మనకు తెలియకుండానే ఉట్టినే ఆలోచిస్తాం. పేపర్ చదివి రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తాడు, లేకపోతే ఎవరో పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఇంకెవరి గురించో ఆలోచిస్తారు. ఇదంతా వేస్టే కదా.
అనవసరమైన ఆలోచనలు తగ్గించేస్తే సంకల్ప శక్తి పెరుగు. అవసరమైనవి తీసుకోవాలి. మనకు అవసరము ఈ ఆలోచన తప్పనిసరిగా చేయాలి కదా. కానీ మనిషి ఆ వేగం పెరిగిపోయి అనవసరమైన ఆలోచనలు చేయటం వల్ల సంకల్ప శక్తి తగ్గిపోతుంది. పూర్వం చూడండి, ఋషులు సంకల్పం చేస్తే అన్ని కాళ్ళ దగ్గరికి వచ్చేవి. అలాగే ఇక్కడ సంకల్పం చేస్తే శిష్యులకు తగిలేది. అది అంతటి పవర్ ఉంది. టెలిపతి ఇప్పుడు మనకు కూడా ఉంది. మన బిడ్డలకి చూడండి, ఇక్కడ తలుచుకుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. బిడ్డకి ఏమన్నా అయితే వెంటనే తెలుస్తుంది. అంటే అంతటి సంకల్ప శక్తిని మనం ఏ ఏ విషయాలకి పెడుతున్నాము అంటే, ఎంత వృధాగా చిన్న చిన్న వస్తువులకి, ఇంట్లో లేకపోతే ఒక పనమ్మాయి మీద ధ్యాసో, ఆవిడ రాలేదనో ఆవిడ గురించి చర్చించుకునో, లేకపోతే ఎవరి గురించో నెగిటివ్ చర్చించుకునో మన సంకల్పాన్ని మనమే వేస్ట్ చేసుకుంటున్నాం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే కాసేపు మీరు కూర్చుని ఈ సంకల్పాలను తగ్గిస్తూ ఉంటారో, మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, అప్పుడు మనకి సంకల్ప శక్తి బలం వచ్చేటప్పటికి థాట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయండి. తగ్గినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను ఇది చేయాలి అనుకున్నప్పుడు ఆ సంకల్పము మనకి ఆటోమేటిక్గా అన్ని పరిసరాలు మనకి సమకూర్చి, అంటే ప్రకృతి సమకూర్చినట్టుగా అన్ని పరిస్థితులు మనకి ఆటోమేటిక్గా దగ్గరికి వస్తాయి. అదే మనకి సంకల్ప శక్తి పెరగడం అంటే. వికల్పము అంటే ఏంటి? అంటే సంకల్పానికి మనం చేసిన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మనమే డ్రాప్ చేయటమే వికల్పం అంటారు. అంటే సంకల్పము వికల్పము ఈ రెండింటి మధ్యలో మనిషి నలుగుతాడు ఎప్పుడు కూడా. ఇది చేయాలా, ఇది చేయకూడదు. తానే సంకల్పం చేశాడు, మళ్ళీ తానే దాని గురించి వద్దా అవునా. అప్పుడు ఏం చేశాడు, ఈ సంకల్ప శక్తి దీని మీదకి వచ్చింది, మళ్ళీ తనే వికల్పం చేసేసాడు. అందుకని ఇది అవుతుందా ఈ పని అని మొదలు పెడతాడు. తాను సంకల్పం చేసినట్టు లెక్క. ఈ పని అని మొదలు పెడితే అది సంకల్పం చేసినట్టు. ఇది అవుతుందా అని తానే అంటే అది వికల్పం. రెండు తనే చేసేసాడు. ఇప్పుడు ఏమవుతుంది, అది కన్ఫ్యూజ్లో ఉండిపోతుంది. ఉదయం దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్, నా దగ్గరికి ఆస్ట్రాలజీకి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి 3 ఏళ్ళ బేబీ. ఆవిడేమో ఉద్యోగం చేయాలని సాఫ్ట్వేర్కి అప్లికేషన్ పెట్టి ఉద్యోగం చేయాలని నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక పక్క మాట్లాడుతుంది. పాపని బాగా పెంచాలి అంటే ఉద్యోగం చేయకూడదు. ఈ రెండు మధ్యలో తనకలాడుతూ వస్తారు. అంటే ఇదే ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన సబ్జెక్ట్కి. రామకృష్ణుడు ఒక చిన్న స్టోరీ చెప్తారండి. ఒక గురువు గారి దగ్గరికి ఒక తల్లి తండ్రి పాపను తీసుకొస్తారు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, ఈ అమ్మాయికి ఎలా అయినా పెళ్ళి జరగాలి అని అడుగుతారు. అడిగితే ఆయన విడివిడిగా మాట్లాడతానంటారు. ముందు తల్లిని రమ్మని, ఏంటమ్మా ఎందుకు మీ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదంటే, మా తమ్ముడు ఉన్నాడండి, మా తమ్ముడిని చేయాలనుకుంటున్నాను కానీ ఆయన ఒప్పుకోవట్లేదు, మీరు ఎలా అయినా సరే మా తమ్ముడినే ఈ అమ్మాయికి పెళ్లి చేసేటట్టు చూడండి అని అడుగుతారు, ఆశీర్వదించమని. సరేనమ్మా అని చెప్పి ఆవిడని పంపించేస్తారు. భర్తను రమ్మంటారు. ఏంటమ్మా అంటే, ఒక్కతే కూతురండి, ఎప్పటి నుంచో మాట ఇచ్చాను, మా చెల్లెలు కొడుకుని ఈ అమ్మాయికి చేయాలనుకుంటున్నాను కానీ ఆవిడ ఒప్పుకోవట్లేదు, కాబట్టి నేను ఇద్దరికి గొడవ జరుగుతోంది అని చెప్తాడు. వెళ్ళిపోమని చెప్పి అమ్మాయిని రమ్మంటాడు. అమ్మ ఏంటమ్మా మరి వాళ్ళిద్దరూ ఏదో చెప్తున్నారు, మరి నీ ఇష్టం ఏంటి అని అంటే, మా పక్కింటి అబ్బాయిని ప్రేమించానండి, ఆ అబ్బాయికే నన్ను ఇచ్చి పెళ్లి చేసేటట్టు మీరు ఆశీర్వదించండి అని. ముగ్గురు 3 సంకల్పాలు చేశారు, మరి పెళ్ళి ఎలా అవుతుందండి కదా. 3 సంకల్పాలు 3 రకాలుగా 3 డైరెక్షన్లో వెళ్తున్నాయి. అందుకని అమ్మాయి పెళ్ళి జరగట్లేదు. అప్పుడు ఆ స్వామి ఆ ముగ్గురిని కేకేసి, ముగ్గురు కలిసి ఒక మాట మీదకి రండి, అప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి అవుతుందని చెప్తారు. అది ఆ స్టోరీ. ఓకే, ఇప్పుడు ఈ సంకల్పాలు చేసేది వికల్పాలు చేసేది మనస్సే. చాలామంది మీ మనస్సు ఏం చెప్తే అది చేయమంటారు. అసలు మనస్సే అంటే ఏమిటి, ఆ మనస్సు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది? మనస్సు అంటే ఒక ఏదో పార్ట్ అనుకుంటారండి. అసలు మనస్సు అంటే ఒక పార్ట్ కాదు.
మీ ఆలోచనల సమూహాన్ని మనస్సు అన్నారు. అప్పుడు నా ఆలోచన సమూహాన్ని నేను నడుపుతున్నానా, నన్ను మనస్సు నడుపుతోందా? ఇది తేల్చుకోవాలి ఫస్ట్. జనులు ఏమనుకుంటారంటే నన్ను మనస్సు నడుపుతుంది అనుకుంటారు. కాదు, నేనే నా మనస్సును నడపాలి. కానీ నేనేం చేస్తున్నాను, నా ఆలోచన సమూహం వైపు వెళ్ళిపోతూ నా మనస్సు నన్ను నడుపుతుంది అనుకుంటారు. కాబట్టి మనస్సు అంటే ఇప్పుడు మన శరీరంలో ఈ పార్ట్ లాగా అదొక పార్ట్ కాదు. అదే మనస్సు మీరు దైవం దగ్గర కళ్ళు మూసుకుని ఉంటే అది ఆలోచన చేయట్లేదు కదా, ఒక దైవం భావంతో అలా ఉండిపోతుంది కదా. లేకపోతే మీకు ఇష్టమైన ఏదైనా ఒకటి టేస్ట్ తింటున్నారనుకోండి, అది ఆస్వాదిస్తూ ఉండిపోతుంది కదా. ఒక సినిమా చూస్తున్నారు, మీరు ఆస్వాదిస్తూ ఉండిపోతున్నారు కదా. 3 గంటల సేపు ఏం ఆలోచించకుండా ఉండిపోతున్నారు. అలా అంటే దాన్ని గమనిస్తే తెలిసిపోతుంది. ఇంత చిన్నదానికి ఓ మనస్సు మనస్సు అని ఎన్ని పుస్తకాలు రాసుకుని లేకపోతే చదువుకుని మనం కష్టపడి కంటే ఆలోచన సమూహము మనస్సు అని తెలిస్తే నా చేతిలో ఉంది నా మనస్సుని నేను ఆపడం అనేది. చాలా చిన్న విషయం అండి ఇది. దీని మీద ప్రపంచంలో చాలా రకాల పుస్తకాలు ఏవేవో ఆ మనసుతో రాసినవే మళ్ళీ అవన్నీ మళ్ళీ మనసుతో రాసుకుంటూ వెళ్ళిపోయారు జనాలు. వారి మనసులతో రాసుకుని వెళ్ళిపోయి జనాలు మీద వదిలేసి, పాపం జనాలకు తెలియదండి, జనులకి ఏం తెలియదు, అమాయకులు వాళ్ళు హెడ్డింగ్ చూసో పుస్తకం చూసో మనస్సు అని ఉంటే అవును నేను ఆపలేకపోతున్నాను కాబట్టి నా పుస్తకం కొనుక్కుని చదివేసుకుంటాడు పాపం. నేనేం చెప్తానంటే నువ్వు మనస్సు గురించి ఇంక పుస్తకం చదవడం మానేసి అసలు నీ మనస్సు ఏంటనేది నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు తెలుస్తుంది. ఆలోచనల సమూహమే మనస్సు అండి. సో ఈ ఆలోచనల్ని నేను తీసుకురాకపోతే అవి రావు, నా చేతిలోనే ఉంది అది. మరి అలా అయితే వస్తున్నాయండి అంటే దాని వెనక కోరిక ఉంటుంది. ఆలోచన ఎందుకు వస్తుందండి, దాని వెనక కోరిక ఉంటుంది. ఆ కోరిక నుంచి పుట్టింది అదంతా కూడా. అప్పుడు మనం మూలం ఆ కోరిక దగ్గరికి వెళ్ళాలి. అంటే మరి కోరిక వద్దంటారా? నేను వద్దని చెప్పట్లేదు. ఎంతవరకు అవసరమో ఎంతవరకు అవసరం లేదు అనే జ్ఞానం మరి భగవంతుడు మనకి ఇచ్చాడు కదా. దాన్ని ఉపయోగించి ఆ కోరికని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు నేను ఉపయోగించుకోవాలి అన్నప్పుడు ఈ ఆలోచనలు తగ్గుతాయి. అండ్ మనిషి ఆ వేగం తగ్గి ఒక క్రమశిక్షణ లైఫ్ జీవన విధానం ఒక క్రమశిక్షణలోకి వస్తే, మన పెద్దలు ఎవరు ఇంతలా ఆలోచించలేదండి. వాళ్ళకి 10 మంది 20 మంది పిల్లలున్నా వాళ్ళు సుఖంగా నిద్రపోయారు. మనకు 1-2 పిల్లలతోటి సుఖంగా నిద్రపోయే పరిస్థితి లేదు. వీడిని అర్జెంటుగా ఏం చేసేద్దామా అని అంటే ఆవిడ పక్కనే హాయిగా నిద్రపోతూ ఉంటాడు, నేను నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి అది గమనిస్తే మనం తెలిసిపోతుంది. ఆలోచనల సమూహము మనస్సు. మనకి కోరిక అని చెబుతారు, అన్ని దుఃఖాలకి మూలం కోరిక. కొన్నిట్లో ఆసక్తి ఉండాలి అని చెప్తారు. ఈ కోరిక అంటే ఏంటి, ఆసక్తి అంటే ఏంటి, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? అసలు ఆసక్తి ఉండాలని ఎవరు చెప్పరండి, ఆసక్తి ఉండకూడదని చెప్తారు. కోరిక ఇంకా ఉండొచ్చు, కనీసం దైవం వైపు వెళ్ళాలన్న కోరిక కూడా కోరికే. ఆసక్తి అనవసరం. ఆసక్తి ఏంటంటే జస్ట్ దాని మీద ఒక క్యూరియాసిటీ లాంటిది, ఒక ఎమోషన్. అన్నింటి మీద ఆసక్తే మనకి. ఆసక్తిని తొంగి చూడటం అంటారు. అంటే కోరిక ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు ఆసక్తి అనొచ్చు అని మీరు అనుకోండి. కానీ అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు అయితే కనుక విత్ ఎమోషన్తో కలిపితే కోరికని ఆసక్తి అనొచ్చు. ఆసక్తి అది. ఆసక్తి ఏంటంటే టెంపరీ. మనం దాంట్లో ఒక క్యూరియాసిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ క్యూరియాసిటీ అది ఎమోషనే కదండి. క్యూరియాసిటీ అనేది ఒక ఎమోషన్. అది ఆ ఎమోషన్ లేచినప్పుడు మనకు ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్తో అదేంటి, ఎక్కడో రోడ్డు మీద గొడవ జరుగుతుంది, నీకు సంబంధం లేదు, ముందు ఆసక్తి, అది కోరిక కాదు. రోడ్డు మీద గొడవ కోరిక ఏమిటండి మనకి కదా. అర్జెంటుగా మనకి ఒక ఎమోషనల్ ఉందనుకోండి, 4 దెబ్బలాడుకుంటుంటే మనం చూసేయాలనే ఒక ఎమోషను, లేకపోతే నాకు కూడా ఫైట్ చేయాలనే ఎమోషను. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆఫీస్కి వెళ్ళిపోవాలి కానీ ఒకసారి ఆగి అదేదో చూసేసి వెళ్ళాలి,
లేట్ అయిపోతుంది. ట్రాఫిక్లో ఎక్కడో ఇరుక్కుంటాడు, చాలా గాబరా వచ్చేస్తుంది. తీరా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమయ్యా లేట్ అని బాస్ తిడితే ట్రాఫిక్ అండి అని చెప్తాడు. కానీ ముందు ఆసక్తి కదా. ప్రతి దాంట్లో ఆడవాళ్ళు అనుకోండి, పక్కింట్లో ఏం జరుగుతుందో ఆసక్తి, వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి ఏదో విని ఏదో మనసుకి కొంచెం ఆహారం ఏదో తెచ్చుకుని మళ్ళీ అది వదలక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ఆధ్యాత్మికంలో అయితే ఆల్రెడీ సాధన చేస్తూ ఉంటారు. ఇంకో గురువు ఎవరైనా కనపడితే ఈయన ఏం చెప్తాడో అని ఆసక్తి. అది ఆధ్యాత్మిక అది ఆధ్యాత్మిక. ఆయన ఏం చెప్తాడో అర్జెంటుగా చూసేసి అది కూడా మనం తెలిసేసుకుని చేసేదేమీ లేదండి. ఆసక్తితోటి నీకు ఆల్రెడీ ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు, నువ్వు తీసుకుంటున్నావు, అది చేసుకోకుండా ఇంకా ఆసక్తి ఎందుకు? కాబట్టి కోరిక వేరు, ఆసక్తి వేరు. కోరిక చాలా రకాల కోరికలు ఉంటవి. అందులో కోరికలు కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకూడదని చెప్తాము. ఆసక్తి అయితే అసలు ఉండకూడదని చెప్తాం, దానివల్ల ఉపయోగం లేదని చెప్తాం. అంటే ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి కోరికకి ఆసక్తికి మధ్య. అయితే మనం ఇప్పుడు కోరికతో ఆసక్తితోనే అందరి విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం, ఎదుటివాడి తప్పుల్ని మనం ఎత్తి చూపుతూ ఉంటాం. కాబట్టి మనలోనే చాలా తప్పులు ఉంటాయి. ఎదుటివాడి తప్పుల్ని ఎత్తి చూపే ముందర నీ తప్పులేంటో నువ్వు కడుక్కోరా అని సామెత కూడా ఉంది. అలాగే మన తప్పుల్ని మనం ఎట్లా గుర్తించాలి, వాటిని ఎలా తొలగించుకోవాలి? మన తప్పులు మనకి ఆటోమేటిక్గా ఆల్రెడీ తెలుస్తూనే ఉంటాయండి. అయితే అహంకారం అడ్డొస్తుంది. ఎదుటివాడికి తెలియకుండా కవర్ చేస్తాము, కానీ మనకు తెలుస్తుంది. అహంకారం అడ్డొస్తే ఇది తప్పు అనకుండా మనమే కవర్ చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ అహంకారం అడ్డు రాకపోతే మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని తిట్టకూడదు, కానీ నేను తిడుతున్నాను అనుకోండి, ఎందుకు తిట్టాను అనేది నాకేదో ఒక ఇబ్బంది వచ్చింది, తిట్టాను అనుకుందాం. ఈ ఇబ్బందితో తిడుతున్నానా, లేదంటే ఆల్రెడీ మీ మీద ఏదో అసూయతోటో మీరు ఎదిగిపోతున్నారని అసూయో, లేకపోతే ఎప్పుడో మీ మీద ఏదో కోపం ఉండో అలా తిడుతున్నానా అనేది నాకు తెలుసు కదండి. పక్కవాడికైతే తెలియదు. పోనీ నాకు ఆల్రెడీ తెలుస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో మీ మీద కోపం ఉందనుకోండి, ఇప్పుడు ఎప్పుడో దొరికారు నాకు, అది ఇది కలిపి తిట్టాను అనుకోండి, దాని వెనక ఎప్పుడుదో ఉండింది. ఇంట్లో భార్యాభర్తలలో ఇది ఎక్కువ కనిపిస్తుంది, ఎప్పుడుదో ఉంటుంది. ఇప్పుడు సంఘటన చాలా చిన్నది, అది ఇది కలిపి వస్తుంది కదా. అసలు వడ్డీ కలిసినట్టు. అంటే తప్పు అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఎదుటివాడి తప్పు చూపిస్తున్నామో, చెప్పారు దానికి 1 వేలు నువ్వు చూపిస్తే 4 వేలు నీ వైపు చూపిస్తున్నాయని. వీటన్నింటికీ కారణం మనలోకి మనం చూసుకోకుండా ఎదుటివాడి వైపు చూడడం అనేది మనకు ఒక అలవాటు. ఈ అలవాటు తగ్గిస్తే, మనలోకి మనం చూసుకోవడం మొదలు పెడితే మన తప్పులు మనకు తెలిసిపోతాయి. అందుకే భగవాన్ నిన్ను నువ్వు చూసుకోమని చెప్పారు. నన్ను నేను ఎప్పుడైతే ఏ రోజు నేను పరికించుకుంటూ ఉంటానో, నన్ను నేను చూసుకుంటూ ఉంటానో, నా తప్పులు తగ్గి నా జీవితం ఎదగడానికి నాకు నేనే పునాది వేస్తానండి. ఎదుటి వాళ్ళ తప్పు చూస్తే కనుక ఘర్షణ వస్తుంది, గొడవ వస్తుంది, అనవసరంగా పాపం వస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు. అదే నా తప్పు నేను చూసుకోవడం మొదలుపెట్టాను అనుకోండి, నేను సరిదిద్దుకుంటాను, నేను బాగుపడతాను, నేను ఎదుగుతాను, అంతరంగా ఎదుగుతాను. ఎదుటి వాళ్ళలో తప్పు చూస్తే నేను వాడిని మార్చలేను, వాడు వినడు, ఎలాగూ నేను మార్చలేను. ఒకవేళ చెప్పగలిగితే చెప్తాను, చెప్పలేకపోయినా అది నన్ను వాడు తప్పు చేశాడు అనే ఆలోచన నన్ను వెంటాడుతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు, అనవసరంగా ఎనర్జీ పోతుంది. ఒకవేళ లేదంటే కనుక ఆ ఉద్దేశాన్ని పెట్టుకుని రేపొద్దుట అతనితో మాట్లాడేటప్పుడు నేను ప్రేమగా మాట్లాడలేను, దానివల్ల రిలేషన్ దెబ్బతింటుంది. ఆ ఆలోచన అనవసరంగా నన్ను కృంగదీస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు కదా. తమ తప్పులు తాము తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి. తప్పులు ఇవన్నీ తీసేస్తే మామూలుగా చాలామంది ఉంటాం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమందిని కలిసినప్పుడు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది.
కొంతమందిని కలిసినప్పుడు తెలియకుండానే మనం డల్ అయిపోతాం. మన ఎనర్జీ కానీ మన ఆరా కానీ తెలియకుండానే చికాకు వచ్చేస్తూ ఉంటుంది మనం. అది నెగిటివ్ ఎనర్జీ అనుకుంటే ఆ ఎనర్జీ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా అంటే, మన ఎనర్జీ మంచి వాళ్ళని కలిసినప్పుడు పాజిటివ్, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటాం, కానీ దానివల్ల ఉప్పొంగిపోతుంటాం. అబ్బా ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాము, కానీ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాం, టెంపుల్కి వెళ్తాం, ఏ ఆటోలోనూ కూర్చొని వస్తాం. ఆ ఆటోలో ఎవడు వెళ్ళాడో ముందర మనకు తెలియదు, లేదా ఆటోలో ఉన్న డ్రైవర్కి ఏ ఎనర్జీ ఉందో తెలియదు. అప్పుడు ఆటోమేటిక్ ఇంటికి వచ్చేసరికి నీరసం అయిపోతుంటారు కొంతమంది. ఈ ఫ్లక్చువేషన్, ఎనర్జీ ఫ్లక్చువేషన్ అనవచ్చు, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ బయట సమాజంలో సహజంగా ఉంటుంది. ఆ ఎనర్జీ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఈ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఫస్ట్ అసలు మనలో ఏ ఎనర్జీ ఉంది చూడాలండి. బయట జనుల దగ్గర పక్కన పెట్టేసేయండి. నేను ఈరోజు ప్రొద్దుట లెగిసి నేను ఏ ఎనర్జీతో ఉన్నాను. తప్పనిసరిగా మీరు ఇంట్లో ఏదో గొడవ పెట్టుకున్నారనుకోండి, చికాకు కోపము చూపించారంటే ఆల్రెడీ మీ దగ్గర కూడా నెగిటివ్ ఎనర్జీయే ఉంటుంది. మీరు దాంతోటే బయటికి వెళ్తారు. రామతీర్థుడు చెప్తాడు, అందుకే ఎవరైతే చికాకు, విసుగు, అసంతృప్తి, కోపము ఉంటే వాళ్ళ మొహం ప్రపంచానికి చూపించొద్దు అంటాడు ఆయన. ఎందుకు అంటే ఆ చికాకుని ప్రపంచంలో రిలీజ్ చేస్తాడు కాబట్టి. నువ్వు శుభ్రంగా ఒక గదిలో కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడము, కాసేపు రామనామం చేసుకోవడము, ఏదో ఒకటి చేసుకుని అప్పుడు బయటికి వెళ్ళమని చెప్తారు. ఇప్పుడు బయట నుంచి మనం ఎలా అయితే తెచ్చుకుంటున్నామో అని అనుకుంటున్నామో మన నుంచి కూడా బయటకి ఇస్తాం కదండి. అప్పుడు అసలు ఈ ప్రపంచంలో పొల్యూషన్ అంటే థాట్ పొల్యూషన్ ఒకటే పొల్యూషన్ అండి. మిగతా పొల్యూషన్ సంగతి, భౌతిక పొల్యూషన్ తర్వాత మాట్లాడదాం. మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకునేటప్పుడు మన నుంచి పాపము ప్రపంచానికి వెళుతుంది అని అంటే మన థాట్ పొల్యూషనే వెళ్తుంది. అప్పుడు మన నుంచి సేవ, ఈ ప్రపంచానికి మనం సేవ చేయాలి అని అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీరు ఎప్పుడూ మీ బ్యాంకు పాజిటివ్గా నిండి ఉండాలి అని అంటే మీ జీవన విధానంలో మీరు ధ్యానం పెట్టుకుంటారా, జపం పెట్టుకుంటారా, పూజ పెట్టుకుంటారా, ఎప్పుడు ఆ థాట్స్తో ఉంటే, ఒక మంత్రం చేసుకుంటూ ఉంటారు, ఆ థాట్స్తో ఉంటే మంచి వైబ్రేషన్స్ వెళ్తాయి. సో అవతల అంటే మనం ఎంతసేపు మనకి లాభమే చూస్తాం, నాకేమిచ్చారు కాదు నేనేమిచ్చానో చూస్తే నా నుంచి ఎంత సేవ వెళ్ళాలి అన్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా మీరు ఈ ప్రపంచానికి సేవ చేసేది ఏమిటి అని అంటే థాట్ పొల్యూషన్ ప్రపంచానికి ఇవ్వకుండా ఉంటే చాలండి. పూర్వం ఎవరు అలా ఇవ్వలేదు కాబట్టి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళితే ఏవో చికాకులు, విసుగులతో ఇంటికి వస్తారు. రాగానే స్నానం ఎందుకు చేస్తాను అంటే దుమ్ము ధూళి ఒక్కటే కాదు, అన్ని రకాల వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి నదీ జలం అంటే మన ట్యాప్లో వచ్చి అన్నీ కూడా నదీ జలాలేనండి. నదీ జలం మనము అది కూడా ఒక మంత్రం చెప్పుకుని చక్కగా చేస్తే కనుక సగం శుద్ధి అయిపోతారు. వచ్చి వెంటనే టీవీల దగ్గర, సెల్ ఫోన్ల దగ్గర కూర్చోకుండా ఇమీడియట్లీ చక్కగా దైవం దగ్గరికి వెళ్ళి ఒక దీపం వెలిగించి ఒక దండం పెడితే మిగతా సగం ఎగిరిపోతాయి. అలా కాకుండా రావడమే ఇప్పుడు మనం హాల్లోకి వచ్చి సోఫాలో సతికిలు పడతాం. పూర్వం ఏం చేసేవారండి, బయట నుంచి వచ్చేవారంటే వాళ్ళు చదువుకోలేదు, అయినా వాళ్ళకి వైబ్రేషన్స్ తెలుసు, సైన్స్ తెలుసు. బయట నుంచి వచ్చాడంటే బయటనే స్నానం చేసి లోపలికి రావాలి. అట్లీస్ట్ కాళ్ళు చేతులు మొహం కడుక్కునైనా సరే వాళ్ళు లోపలికి అడుగు పెట్టాలి. ఇప్పుడు అలా లేదు, మీరు లోపలే బాత్రూమ్లు కట్టుకుంటారు. పోనీ తప్పు కాదు, ఇప్పుడున్న స్పేసెస్కి మనం అలాగే చేయాలి. అట్లీస్ట్ కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి స్నానం చేసి అప్పుడు మీరు ఏమన్నా ముట్టుకుంటే ఇంట్లోకి మీరు ఆ నెగటివ్ తీసుకురాకుండా ఉండగలుగుతారు. లేదా గుమ్మంలోకి రాగానే మీరు ఏదో ఒక మంత్రం చేసుకుంటూ లోపలికి వస్తే కొంత ఇంట్లో వాళ్ళకి సేఫ్ ఉంటుంది. బయట మనం తిరిగేటప్పుడు కూడా అందుకే మార్నింగే ధ్యానం చేసుకోవడము మన పెద్దలు పెట్టారు. అందుకే పూజ చేసుకోవడం, జపం చేసుకోవడం ఎందుకు పెట్టారండి, ఈరోజు రోజంతా నేను ఈ కార్యకలాపాల్లో వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫోర్స్ని నేను తీసుకోకుండా
ఆ మంచిని నేను రిసీవ్ చేసుకునేటట్టుగా మనకి బోల్డ్ ఏర్పాట్లు చేశారు. అవన్నీ పక్కన పెట్టేసి నెగిటివ్ ఎనర్జీ రాకూడదంటే కుదరదండి. తప్పనిసరిగా మీరు 10 నిమిషాలు 5 నిమిషాలు ఆ మాత్రం టైం ఉంటుంది. ప్రొద్దుటే న్యూస్ పేపరో టీవీ వార్తలో కట్టేసి సెల్ ఫోన్లు కట్టేస్తే తప్పనిసరిగా మనిషికి టైం ఉంటుంది. ఆ టైంలో అలా చేసుకుని వెళ్తే కనుక అవతల వాళ్ళకి ఎంత నెగిటివ్ ఉన్నా మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటే అది మనల్ని చేరదండి, మనల్ని చేరదు, మన దగ్గరికి రాదు. మహాత్ముల దగ్గర ఎందుకు మరి మనకు అంత వస్తుంది? ఎవరు వెళ్ళినా అది నూతిలో నీళ్ళ తోడుకుంటున్నారు కదా. మీరు ఎవరు వెళ్ళి దండం పెట్టినా మనకు ఒక హాయి వస్తుంది. అంటే ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్లో ఉంటారు, పాజిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మరి మన దగ్గరికి వస్తున్నారే. ఒక స్వామియో ఒక మహాత్ములో అందరి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టూ జనం మోగుతారు. అలా అయితే అందరి నెగిటివ్ వాళ్ళు తీసేసుకోవాలి కదా. మన నుంచి పాజిటివ్ వస్తున్నప్పుడు నెగిటివ్ మన దగ్గరికి రాదండి. సో ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే మన నుంచి పాజిటివ్ వెళ్ళాలి. మనం అంత పాజిటివ్ ఆలోచనలతో రోజంతా ఉండాలి. పాజిటివ్ అయ్యే పనులు మనం చేస్తూ ఉంటే మనకి బయట ఎక్కడ మీరు తిరగండి. మరి ఇప్పుడు మేము తిరుగుతాం కదా జనంలోకి, ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాం, ఎంతమంది దగ్గర సత్సంగం చెప్తాము, 100 మంది కూర్చుంటారు. మరి అంతమంది మేము నెగిటివ్ అంటుకుని మరి ఇంటికి వచ్చి మేము ఇబ్బంది పడిపోవాలి. అలా అయితే అలా మన నుంచి పాజిటివ్ వస్తే అన్నీ తగ్గిపోతాయండి. అది పెంచుకోవాలి, పాజిటివ్ పెంచుకోవాలి. ఇప్పుడు సేవ అంటారు, దానం అంటారు, త్యాగం అంటారు. సేవ చేయటం, దానం చేయటం, త్యాగం చేయటం, ఈ మూడిటికి వ్యత్యాసం ఏంటి? ఆ సేవ చేయటం అనేది మనం చేయమండి. సేవ మనకి అర్హత ఉంటే ఇయ్యబడుతుంది. ఎందుకు అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకి సేవ ఇయ్యబడుతుంది. ఇప్పుడు ఎవరికో మీరు సేవ చేయటం అని అంటే ఒక అనారోగ్యం ఉంది, మీరు సేవ చేస్తున్నారు అని అనుకోండి. పోనీ అప్పుడు నేను సేవ చేస్తున్నాను అని అంటారు. ఇప్పుడు ఆ చేసేటప్పుడు మనం ఎంతో ప్రేమతో చేస్తే, అంటే చాలా ప్రేమగా మనం చేసి మన టైం కానీ మనము అంటే అన్నీ వదులుకుని చేస్తే, అన్నీ వదులుకుని మనము ఇంకా దేన్నైనా సరే పక్కన పెట్టేసి నాకు ఎంతో లాభం వస్తుంది అయినా అది వదిలేసుకుంటాను, నాకు నా టైం అంతా ఇచ్చేస్తాను, అలాగే ప్రేమగా చేస్తాను అన్నప్పుడు దాన్ని త్యాగం అన్నారు. ఏదో చేస్తాడు, అది ఇంకా ఎందుకు చేస్తున్నాడు అనేది దానికి కొలబద్ద ఏమీ ఉండదండి. కానీ చేస్తాడు అసలు చేయకుండా ఉండే కంటే చేస్తాడు, దాన్ని సేవ అన్నారు. దానం పక్కన పెట్టేయండి, సేవకి త్యాగానికి తేడా చెప్తున్నాను నేను, దానం తర్వాత చెప్తాను. సేవ చేసేటప్పుడు మనము ఇప్పుడు ఒక అనాథాశ్రమాలు లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా సరే మీరు సర్వీసు ఇచ్చారు అనుకుందాం. ఆ సర్వీస్ని మీరు పేపర్లో వేయించుకోవడానికి గౌరవాల కోసమే 100కి 90 మంది సర్వీస్ చేస్తారండి. ఓ 10% పీపుల్ గౌరవాలు పక్కన పెట్టేసి వాళ్ళు అసలు చేస్తున్నారన్న సంగతి కూడా ఎవరికీ తెలీదు, వాళ్ళు వాళ్ళ కోసమే చేసుకుంటారు. అది రియల్ సేవ. పోనీ ఎలాగోలాగా సేవ చేస్తున్నాడు, గౌరవాల కోసం చేస్తున్నాడా, దేనికోసం చేస్తున్నాడు, అసలు చెయ్యకుండా ఉండే కంటే పోనీ పేపర్లో వేయించుకోవడానికైనా చేస్తున్నాడు అనుకోండి, అసలు చేయకుండా ఉండే కంటే అది మంచిది. కానీ అది కూడా తీసేసి అసలు వాడు చేస్తున్న సంగతి కూడా ఎవరికీ తెలియకుండా చేస్తే దాన్ని సేవ అన్నారు. సేవ అంటే సేవించటం అనండి. సేవించటం అంటే ఎదుట వ్యక్తి ఈశ్వరుడు అనుకుని సేవిస్తే అది దైవారాధన అయింది, అది సేవ అవ్వదు, దైవారాధన అయ్యింది. అందుకే వివేకానందుడు దరిద్ర నారాయణుడు అని చెప్పారు. నారాయణుడు రూపంలో మనకి సేవ చేసుకునే అవకాశాన్ని ఈశ్వరుడు కల్పించాడు. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే నేను సేవ చేస్తున్నాను అని ఎవరు చెప్పరు. ఒకచో చెప్పి పోని పేపర్లో వేయించుకున్నా ఏం చేసినా సరే అస్సలు చేయకుండా ఉండే కంటే కొంత బెటర్ అంటాను నేను. అట్లీస్ట్ పోనీ ఏదో గౌరవం కోసం అయినా వచ్చారు కదా, అయితే అందులో అతనికి లాభం తక్కువ ఉంటుంది, సంస్థకి లాభం వస్తుంది, చేసేవాడికి లాభం తక్కువ ఉంటుంది.
ఏమీ ఆశించకుండా చేసేవాడికి సేవ అయింది అది. అంటే దాంట్లో మళ్ళీ త్యాగము అని అంటే ఆ సేవ చేసేటప్పుడు అంటే నేను ఏదో పర్టికులర్ టైంలో నేను ఈ టైంలో సేవ చేస్తానని చేసే కంటే అసలు నేను ఏమీ చూసుకోకుండా దేన్నైనా త్యజించి ప్రేమగా సేవ చేస్తే అది త్యాగం అన్నారు. త్యాగానికి గుర్తు ప్రేమ అండి. మీరు త్యాగము అంటే ప్రేమే. ప్రేమ ఉంటేనే త్యాగం చేయగలుగుతారు. ఒక తల్లి మాత్రమే త్యాగం చేయగలుగుతుంది బిడ్డ. ఇంకేమీ ఆశించదు, బిడ్డ నుంచి ఏమీ ఆశించదు. ఆశించే తల్లిదండ్రులు ఉంటే దాన్ని ప్రేమ అని కూడా అనరు. పెంచి ఒరే అబ్బాయి నువ్వు నీ జీతం అంతా నాకే ఇయ్యి అన్నారు అనుకోండి, దాన్ని త్యాగం అనరు. క్యాలిక్యులేషన్ బుద్ధి అంటారు. అది రేర్గా జరుగుతుంది. మ్యాక్సిమం తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డకి ఆ ప్రేమను అందిస్తారు, దాని త్యాగము. ఇంకా దానము దగ్గరికి వస్తే దానము పుణ్యం కోసం చేస్తారు. పుణ్యం కోసం చేసే దానము ఏదైతే ఉందో అది పుణ్యము, ఎంతో కొంత పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే క్షీణే పుణ్యం మత్స్యలోకం అన్నారు. పుణ్యం సుఖాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చేసే దానము నీ సుఖం కోసం చేసుకుంటుంటే దాన్ని దానం అనరండి. అందుకే మనకు కర్ణుడిని చెప్పారు. కర్ణుడు కవచకుండలాలు కూడా తీసి పీకి ఇచ్చేస్తాడు. ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదంటే ఆలోచన మారకుండా, అంటే నేను చేస్తున్నాను అనేది రాకుండా ఇచ్చేయమన్నారు. దాన్ని దానం అన్నారు. అంటే సేవ నుంచి మొదలుపెట్టి అనుకుందాం, మొదలుపెట్టారనుకోండి, దానం దగ్గర ఎలా రావాలి అని అంటే ఆ ఉత్తమంగా ఎదుగుతాడు కొంచెం. ఇప్పుడు మీరు ఒక గుళ్ళో కొంచెం డబ్బులు ఇచ్చి ఒక ఫ్యాన్ ఇచ్చారనుకుందాం పోనీ, ఆ ఫ్యాన్ మీద మీ పేరు రాసుకున్నారు. ఆ ఫ్యాన్ చూసిన వాడల్లా పలానా వాడు, మీ పుణ్యం అక్కడే కరిగిపోయింది. నాకు చాలా చిత్రంగా అనిపించే విషయం ఏంటంటే గుళ్ళో తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవడానికి మిర్రర్ పెడతారండి. ఆ మిర్రర్ కూడా ఎవరో ఒకళ్ళు పెడతారు, కింద వాడి పేరు ఉంటుంది. ఒక అద్దం ఇచ్చి అద్దానికి కింద పేరు పెట్టాడు అని అంటే దాన్ని దానం అంటారండి? మీరు చెప్పాలి మరి. దాన్ని దానము అంటే అది ఏ లిస్టులో దానం అయింది అంటే నా పేరు అందరూ బొట్టు పెట్టుకున్నప్పుడు చూడాలి. సరే, అలా నేను చాలాసార్లు అడిగాను, అమ్మ అలా రాయకపోతే వాడు అద్దం కూడా ఇవ్వడం పోనీ మంచిది. కానీ ఆ లిస్టులోకి అయితే వెళ్ళదండి, అది దానం లిస్టులోకి వెళ్ళదు. సో ప్రతిదానికి ఒక లెక్క ఉంది. సో మనం చేసే పని ఏదైనా సరే, అసలు ఈ సేవ కానీ ఈ దానం కానీ ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాము అని అంటే ఈశ్వరుడు ఇచ్చింది మళ్ళీ తిరిగి ఈశ్వరుడికి ఇస్తున్నారు. మీరు వస్తూ పుట్టుకతో ఏమైనా తెచ్చారా? తేలేదు. మధ్యలో నేను సంపాదించుకున్నాను అంటున్నారు. ఎలా సంపాదించుకున్నారు? మీ తెలివితేటలు అంటే మీ ప్రజ్ఞతోటి. ఆ ప్రజ్ఞ ఎవరిది? ఈశ్వరుడిది. మరి మీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడే ఇచ్చాడు. మరి ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వర సృష్టి. మరి ఎవరికి ఇస్తున్నారండి? ఆయనకే ఇస్తున్నారు. త్యాగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే నా సమయం కానీ నా శరీర శక్తి కానీ ఏదైనా సరే నేను మర్చిపోయి నేను చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నాము? లోపల నుంచి హృదయ స్పందన వచ్చి ప్రేమ వచ్చి నేను చేస్తాను కాబట్టి అది లిస్టులోకి వస్తుంది. లిస్టులో మీన్స్ మళ్ళీ నేను పుణ్యం అండి స్వర్గం ఇంద్రలోకానికి వెళ్తాను అలా కాదు. ఎవరైతే ప్రేమగా ఏదైనా చేస్తారో అది త్యాగానికి ఎందుకు వస్తుందంటే తిరిగి మళ్ళీ అతను అటువంటి ప్రేమని పొందుతాడు. ఈ సేవ ఈ దానము ఇవన్నీ పుణ్యంలోకి వస్తాయండి. క్షీణే పుణ్యం మత్స్యలోకం అన్నారు. ఇవన్నీ సుఖాలు, మీరు అనుభవించే సుఖాలన్నీ పుణ్యాలే. అంటే ఆ డిఫరెన్స్ తెలిస్తే మనం సేవ చేస్తున్నామని అనలేము, దానం చేస్తున్నాం ఎందుకంటే ఈశ్వరుడు డబ్బులు ఈశ్వరుడికే ఇస్తున్నారు కాబట్టి దానం చేస్తున్నామని అనలేరు. త్యాగం ఒక్కటే మీ ఖాతాలోకి వస్తుంది, ఎందుకంటే మీరు ప్రేమ హృదయం స్పందించి చేస్తారంటే అది ఆత్మ నుంచే వచ్చింది కాబట్టి అక్కడ మీరు పొందుతారు తిరిగి. అమ్మ అసలుకి కర్మ అంటారు, ఇది పుణ్యకర్మ
ఇది పాపకర్మ అంటారు. అసలు పుణ్యం అనగానేమి, పాపం అనగానేమి? అంటే పుణ్యము పాపము మన ఆలోచనే అండి. నెగిటివ్ పాజిటివ్ కదా అది. నా ఆలోచన పాజిటివ్ ఉన్నంతసేపు నేను చేసే ప్రతి పని పుణ్యంలోకి వెళుతుంది. నేను ఎప్పుడైతే నెగిటివ్ అంటే స్వార్థంతో ఉన్నానో అప్పుడు నా ఆలోచన అంతా పాపంలోకే వెళుతుంది. అంటే జనులు ఏమనుకుంటారంటే ఇది పుణ్యము ఇది పాపము అని విడగొట్టడం తనలోకి తీసుకోవాలి. అసలు తనలోకి తీసుకోవడం అని అంటే రోజు మనము స్వార్థ చింతన లేకుండా ఉండాలి అనే ధ్యాస అసలు ఉండాలి ముందు. అది ఉండదు, ఒక రొటీన్లో వెళ్ళిపోతారు. తెలియకుండానే మనకి పాపము ఎలా అంటుకుంటుంది అని అంటే నా ఆలోచన నుంచే నాకు పాపం అంటుకుంటుంది. ఇప్పుడు మీరేదో కొంచెం ఎదుగుతున్నారు అనుకుందాం, నేను చూసి అసూయపడ్డాను, ఇమీడియట్లీ అది పాపమేనండి. అందుకే నేను ఎవరు చూడకుండా దొంగతనం చేస్తున్నా అంటే ఈశ్వరుడు లెక్క కట్టేస్తాడని చెప్తారు. ఎందుకు అంటే ఇక్కడ దొంగతనం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చినప్పుడే అక్కడ కౌంట్ అయిపోయింది. అందుకని గుళ్ళో దొంగతనం చేసినా ఎక్కడ దొంగతనం చేసినా ఒకటే, అది ఆల్రెడీ కౌంట్ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ కాళ్ళు చేతులు పనిచేసినాయి. అందుకని ప్రజ్ఞ నుంచి కదా అది వచ్చింది అన్నప్పుడు లోపల ప్రజ్ఞ నుంచి ఆ ప్రజ్ఞను అలా ఉపయోగించుకోకుండా అంటే పుణ్యం వైపు ఉపయోగించుకోకుండా పాపం వైపు ఉపయోగించుకున్నాడు. అదే ఇంకొకళ్ళు ఎవరో దాన్ని పుణ్యం వైపుకి ఉపయోగించుకోవడం అని అంటే ఇంకో మంచి ఏదో చేశారు, ఇంకోటి ఏదో సేవ్ చేశారు, ఇంకోటి లోకానికి ఉపయోగపడ్డారు అంటే ఆ ఆలోచనే అక్కడ పాజిటివ్గా ఉంది, అక్కడే కౌంట్ అయిపోయింది. జనులు ఏమనుకుంటారంటే బయట పుణ్యం పాపం అంటారు. బయట లేదండి పుణ్యం పాపం, లోపల ఉంది. నీ ఆలోచన నీకు లోపల పుట్టినప్పుడే కౌంట్ అయిపోయింది. అందుకని అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఏ ఆలోచన దగ్గర అయినా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనిషి ఫస్ట్ తన వైపు తను చూసుకున్నప్పుడు నేను పుణ్యం చేస్తున్నానా పాపం చేస్తున్నానని తనకు అర్థమైపోతుంది. ఆ క్రియ ఇక్కడ ఆలోచన నుంచి పుట్టింది కాబట్టి ఆ ఆలోచన కరెక్ట్గా ఉంటే క్రియ కూడా కరెక్ట్గా ఉంటుంది. లోపల ఆలోచన సవ్యంగా లేకపోతే మాట సరిగ్గా ఉండదు, క్రియ సరిగ్గా ఉండదు. కాబట్టి పుణ్యము పాపము రెండు నీలోనే ఉన్నాయని చెప్పారు. అందుకే బయట లేవండి అస్సలు. ఈ పని చేస్తే పుణ్యము, ఈ పని చేస్తే పాపము అని లేదు అని చెప్పేశారు. ఆధ్యాత్మికంలో అయితే పుణ్యము పాపము లేదని చెప్పారు. ఎందుకని అది లోపల నువ్వు పుట్టించుకున్నావు, నేను సృష్టించుకుంటాను దాన్ని. అయితే మీరు ఇది బాగా ఆలోచనతో చెప్పారు. నేను 2 సందర్భాలు చెప్తా, దాంట్లో మీరు క్లారిఫై. ఒకడు గుడికి వెళ్ళాడు, గుడిలో ఒక అమ్మవారి కిరీటం బాగుంది, దొంగతనం చేస్తే బాగుంటుంది అనేది ఒక 100 మందికి ఆలోచన వస్తుంది. 100 మందిలో ఒక్కడు మాత్రమే ఇక్కడ సెక్యూరిటీ ఉంది దొరికిపోతామని 99 మంది తప్పుకుంటారు. ఒకడు ఆలోచన చేయొచ్చు, ఇంకోటి ప్లాన్ చేయొచ్చు, ప్లాన్ లెవెల్లో తగ్గిపోవచ్చు. కొంతమంది ఏమో 3వ లెవెల్లో దొంగతనం చేయొచ్చు, దొంగతనం చేసి దొరికిపోవచ్చు, లేదా దొంగతనం చేసి సక్సెస్ అవ్వచ్చు. అంటే ఒకడు ఆలోచించాడు, ఇంకోటి ప్లాన్ చేశాడు, ఇంకొక లెవెల్లోనేమో దొంగతనం చేశాడు, ఇంకో లెవెల్లో సక్సెస్ అయ్యాడు దొంగతనం. ఈ నలుగురిలో ఒక్కొక్కరికి ఎంత పాపం వస్తుంది? అసలు ఆలోచన చేసిన వాడికి అక్కడే పాపం స్టార్ట్ అండి. అక్కడే స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు దొంగతనం చెయ్యలేదు, ఆలోచనే చేశారు, కానీ అక్కడే పాపం కౌంట్ అయిపోయింది. అంటే ఆలోచన వచ్చినా వాడికి ఎన్ని చేసిన వాడికి. మీకు మరి ఇది రామకృష్ణుడు చక్కటి కథ చెప్పారు. 2 స్నేహితులు ఉన్నారు. 2 స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఆ రోజు గుడి దగ్గర హరికథ జరుగుతోంది, హరికథకి వెళ్ళాలనుకున్నాడు. ఇంకొక స్నేహితుడు వేశ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. గుడి దగ్గర కూర్చున్నవాడు ఈ హరికథ వింటూ అనవసరంగా వాడు కూడా ఇతను చెప్పాడు, దా మన ఇద్దరం కలిసే వెళదాం, అన్ని పనులు మన ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా, నువ్వు కూడా వేశ్య దగ్గరికి వచ్చేయని చెప్తాడు. లేదు నేను హరికథే వింటానని వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చుని వాడు ఎంజాయ్ చేసేస్తున్నాడు. నేను అనవసరంగా ఈ హరికథకు వచ్చాను అని చెప్పి హరికథ వినలేకపోయాడు.
వేశ్య దగ్గరికి వెళ్ళిన వాడు శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. చేస్తూ కూడా వాడేమనుకున్నాడంటే, నేను గుడికి వెళ్ళలేకపోయాను, అనవసరంగా ఇక్కడికి వచ్చాను, జీవితంలో ఈ పని కంటే అది బెటర్ కదా అని ఇతనికి అనిపించింది. ఎన్నోసార్లు ఇది చూసేసాను, మళ్ళీ మళ్ళీ ఇదే కోరిక వచ్చి నేను ఇంత భ్రష్టు పట్టేస్తున్నాను కాబట్టి ఇటు వెళ్ళి ఉన్నవాడు చక్కగా దైవం దగ్గర ఉన్నాడు కదా అనే ఆలోచన వచ్చింది. ఇద్దరు అనుకోకుండా ఇద్దరు చనిపోయారు. వీడు వేశ్య దగ్గరికి వెళ్ళిన వాడు వీళ్ళు తీసుకెళ్తున్నారు, స్వర్గానికి తీసుకెళ్తున్నారు. గుడి దగ్గరికి వెళ్ళిన వాడిని యమబట్టలు తీసుకెళ్తున్నారు. వీళ్ళు అడిగారు, అతను వేశ్య దగ్గరికి వెళ్ళాడు కదా, నేను గుడి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు అక్కడ ఉండి ఇది ఆలోచించావు, ఇతను ఇక్కడ ఉండి ఇది ఆలోచించాడు. కాబట్టి అక్కడ ఏం జరిగిందండి, ఆలోచనే కదా మెయిన్ అని చెప్పి ఈ స్టోరీ చెప్తారు. నేను ఆ స్టోరీని ఇంకా మీకు అందంగా చెప్పలేకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఆలోచన ఎక్కడ పుట్టిందో అక్కడ పాపం స్టార్ట్ అయిపోయింది. మీరు ఎంత వస్తుంది అన్నారు అంటే వారి స్థితిల్లో ఎంత అనిపించి ఆపేస్తారు. కొంతమంది ఎడ్జిక్యూట్ దాకా వచ్చేసే ఇది మనకు కాదులే, సొసైటీలో మన పేరు పోతుందేమో అనే లెవెల్లో కొంతమంది ఆలోచిస్తారు. దాన్ని లెక్క కట్టుకుంటే మీకే తెలిసిపోతుంది, 50, 75, 100 అని మీరు లెక్క కట్టుకోవాలి. అలా లెక్క లేదండి అసలు, కానీ లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తూ ఉంది, ఆ అమ్మాయిని కామెంట్ చేద్దామని ఒకటికి ఆలోచన వస్తుంది, ఎందుకులే నన్ను ఎవరైనా పెద్దవాళ్ళు ఏదన్నా మందలిస్తారులే అనేసి అవుతాడు. అలాగే కొంతమంది కామెంట్ చేస్తారు, కొంతమంది ఆ కామెంట్ చేసిన తర్వాత కొంతమంది కొద్దిగా ఏదన్నా కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు. కొద్దిగా ఇప్పుడు మన టీవీల్లో పొద్దున్న లేస్తే చూస్తున్నాం అఘాయిత్యాలు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక యువతలో ఉన్న వాళ్ళకి ఏది పాపం, ఏ లెవెల్లో ఎక్కడ అనేది ఆలోచన వచ్చిన వాడి దగ్గర నుంచి చివరి వాడి వరకు అందరికీ వర్తిస్తుందండి. ఆలోచన వచ్చి ఆగిపోయినా సరే వర్తిస్తుంది. అంటే లోపల ఇంకొకళ్ళని హింసించాలి, కామెంట్ చేయటం అంటే ఏమిటండి అనే ఆలోచన ఉంది అసలు, తప్పనిసరిగా అది పాపంలోకి కౌంట్ అయిపోతుందండి. ఆల్రెడీ హింసించాడు, అమ్మాయి బాధపడింది, లేకపోతే కామెంట్ చేశాడు, మనస్సు బాధపడింది. హింసించాడు, శరీరము మనస్సు అన్నీ బాధపడింది. మరి 100% వస్తుంది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా స్ట్రగుల్ పడుతుంది, భయపడుతుంది, ఆ భయానికి కారణమయ్యాడు కాబట్టి మరి 100% రావాలి కదండి. సో లేదు, ఏదో కామెంట్ చేశాడు, మనస్సు చివుక్కుమంది, 70% అయినా తీసుకోవాల్సింది. ఆలోచించాడు, 50% తీసుకోవాల్సింది. తప్పనిసరిగా అసలు అటువంటి థాట్ వస్తేనే పాపం అని చెప్తారు. అంటే జనులకి ఎలా అయిపోయిందంటే, పూర్వం అయితే అండి ప్రతిదానికి పాపము పుణ్యము అనే భయం ఉండేది కాబట్టి వాళ్ళు తప్పు చేయడానికి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి తప్పు చేయడానికి భయపడేవారు. ఆలోచన కూడా తప్పని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు వాల్యూస్ పోయినాయి, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది కాబట్టి నా ఇష్టం కాబట్టి నేను ఏదైనా చేసినా పర్వాలేదు అనేంత స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి అది వాడు అనుభవించినప్పుడు తెలుస్తుంది. నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నాకింత రోగం వచ్చింది, నేనేం పాపం చేశాను, నాకిన్ని బాధలు వచ్చినాయి అంటున్నారు చూడండి. ఏ పాపం చేయకుండా ఎందుకు వస్తాయండి? అది నీ ఖాతాలో ఆల్రెడీ ఉంది, అది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆ తప్పు చేసినప్పుడు లేకపోతే ఆ పాపం చేసినప్పుడు మనకు తెలియదు, అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. అది అనుభవించేటప్పుడు దాని నుంచి బయట పడలేక గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు కదా ఈశ్వర అంటాడు, అప్పుడు వస్తాడు ఈశ్వరుడు. కానీ ఈలోగా ఏమిటంటే ఇదంతా అహంకారం ఎవరిది? తన అహంకారము తన్నే మింగేస్తుంది. కాబట్టి ఆ స్థాయిలు చూడండి, ఆ స్థాయిల్లో ఎవరైతే ఆ స్థాయి మించిపోతూ ఉంటారో ఆ అనుభవించే స్థాయి కూడా అలాగే ఉంటుంది. అది గుర్తిస్తే భయం వేస్తుంది, తప్పు చేయడానికి భయం వేస్తుంది, గుర్తించక ఇదంతా. చాలామంది తరచుగా అబద్ధాలు చెబుతూ ఉంటారు కదా, అబద్ధం కూడా పాపమా? అబద్ధం పాపం ఎలా అవుతుంది?
అబద్ధం పాపం అంటే అవతల వాళ్ళకి నష్టం కలిగిస్తే పాపం అండి. నీ అబద్ధం ద్వారా అవతల వాళ్ళకి నష్టం కలిగిస్తే పాపం. ఇతనికి ఏం నష్టం అంటే తన సత్యాన్ని, అంటే తను ఆత్మగా అంటే సత్యవంతుడి కింద లెక్క కదా, దాన్ని చెడిపేసుకుంటున్నాడు. ఇప్పుడు మనకి సత్యహరిశ్చంద్రుడు ఎందుకండి స్టోరీలు చెప్తారు? మరి ఆయన చిన్న అబద్ధం చెప్పొచ్చు కదా. ఎందుకు సత్యానికి నిలబడ్డాడు అలాగంటే తనగా నిలబడ్డాడు. ఇప్పుడు సత్యనారాయణమూర్తిని మీరు పూజ చేస్తారు అంటే సత్యమే నారాయణుడు కింద మనం ఆరాధిస్తున్నాం. మరి మీరు వ్రతం అలా చేస్తున్నారా? వ్రతం చేసి కలిసి వస్తుందని చేస్తున్నారు. ఎంతమందికి సత్యమే నారాయణుడు అని తెలుస్తుందండి? సత్యమే నారాయణుడు అయినప్పుడు నువ్వు అబద్ధం చెప్తూ ఆ సత్యనారాయణుడికి దూరం అవుతున్నావు. నువ్వు అన్నవరం వెళ్ళి దండం పెట్టేస్తే సరిపోదండి. ఆ సత్యనారాయణకి నేను దూరం అవుతున్నానన్న సంగతి తెలుసుకోవాలి. అదేంటంటే అబద్ధం చెప్తే సత్యనారాయణకి దూరం అవుతారంటే సత్యానికి దూరం అయ్యాడు కదండి. ఆ క్షణం సత్యానికి దూరం అయ్యాడా లేదా? అంటే నారాయణుడికి దూరం అవుతున్నాడు అనే విషయము మనుషులు తెలుసుకుంటే అబద్ధం చెప్పాలంటే ఇబ్బంది వస్తుంది. అంటే ఆ క్షణం సత్యముగా జీవించే నేను ఆ సత్యం నుంచి ఈ అబద్ధం ద్వారా కాసేపు పక్కకి వచ్చేసాడు. అలా ఎందుకు చేయాలి? జీవితము సత్యముగా నడిస్తే చాలా అందంగా నడుస్తుందండి. అదే అబద్ధంగా నడిస్తే ఒక అబద్ధం చెప్పినవాడు తప్పనిసరిగా 100 అబద్ధాలని కాయాలంటారు. ఎందుకని? దాన్ని కవర్ చేసుకోవడానికి ఎవరు కంగారు పడుతున్నారండి? ఎవరైతే అబద్ధం చెప్పారో వాడే కంగారు పడతాడు కదా. అదే సత్యంగా జీవించేవాడికి ఎంత ధైర్యం ఉంటుంది? వీడు ధైర్యాన్ని కోల్పోతున్నాడు కదా. అంటే ఎవరికి నష్టం? ఈ అబద్ధం వల్ల టెంపరీ ఏదో లాభం రావచ్చు, లేకపోతే ఎవరికి ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ నాకు ఇబ్బంది అయింది కదా. నేను సత్యం నుంచి జారిపోయాను అంటే సత్యనారాయణకి దూరం అయ్యాను. ఒకటి అంటే సత్యనారాయణ అంటే లిటరల్గా చెప్పట్లేదండి నేను. ప్రతి ఒక్కళ్ళు సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తారు, సత్యనారాయణమూర్తికి దండం పెట్టకుండా ఉండరు. ప్రతి ఒక్కరిలో కూడా సత్యం అనే ఒక నారాయణుడు ఉన్నాడు. ఆత్మస్వరూపుల్లో ఉన్నాడు. సత్యనారాయణ స్వామిని తీసుకోపోయినా ఆత్మే సత్యం. ఆ సత్యానికి దూరం అవుతున్నాడు. ఎంతసేపు దూరం అవుతున్నాడు అంటే ఒక అబద్ధంతో కాసేపే దూరం అవట్లేదండి. ఆ అబద్ధం ఎండ్ అయ్యేంత వరకు, ఆ సైకిల్ ఉన్నంత వరకు దూరం రౌండ్ తిరుగుతున్నాడు కదా. ఆ సైకిల్ ఉన్నంత వరకు ఆ నారాయణుడికి దూరం అవుతున్నాడు అన్నప్పుడు ఆ అబద్ధం మనకి నష్టం కలుగుతుందా, అవతల వాడికి నష్టం కలుగుతుందా? ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎవడు అబద్ధం అంటే ఎవరు అబద్ధం అనడానికి జడుస్తారు అసలు అబద్ధం చెప్పడానికి. మనకి చాలామంది మహాత్ములు చూసుకుంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్ని నష్టమైనా పోయారు కానీ అబద్ధం చెప్పలేదు. మనం ఈరోజు అసలు చాలా చిటుకున అబద్ధాలు ఆడేస్తారండి. మీరు ఒక డ్రైవర్కి ఫోన్ చేయండి, వాడు ఆల్రెడీ వాడి ఇంటి దగ్గర ఉంటాడు, నేను దారిలో ఉన్నానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేయండి, దగ్గరికి వచ్చేసానని చెప్తాడు. అంటే దారి పొడికి ఎన్ని అబద్ధాలు ఆడాడు. మనం కూడా అంతే. ఎందుకు లేట్ అయిందంటే ట్రాఫిక్ అని చెప్తాడు. మనం కూడా అంతే. ఎవరికో ఏదో అనుకుంటామండి. నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వేదో కొనుక్కున్నావు, ఎవరైనా మళ్ళీ నాకు డబ్బులు ఉన్నాయి అనుకుంటారేమో నేను లోన్ పెట్టి కొనుక్కున్నానని చెప్తాడు. అంటే అబ్బాయి వాళ్ళు ఏడుస్తారండి. అందుకు చిటుక్కున అబద్ధం ఆడారా లేదా? ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తాను చిన్న ఉదాహరణ. మరి ఏం కూర వండుకున్నారని అడిగితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నిన్న ఫ్రిడ్జ్లో పెట్టింది, మొన్న ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా ఇవాళ ఉండేనని చెప్తారు. అబద్ధమా కాదా? ఫ్రిడ్జ్లో తీసి తిన్నారు కానీ ఈరోజు వండలేదు, 3 కూరలు చెప్తారు. అంటే అబద్ధమా కాదా? అది ఎంత సింపుల్ విషయం అండి, చాలా సింపుల్ విషయం. ఈరోజు పెద్దగా ఏమీ చేయలేదండి అని చెప్పేస్తే అయిపోయాయి. చాలా చిన్న విషయం. పిల్లవాడు సరిగ్గా చదవడు, మనం వెంటనే కవర్ చేసి మా వాడు చాలా బాగా చదువుతాడని అబద్ధం చెప్తారు. అది వాడు వింటాడు. వాడేం చేస్తాడు? ఈ కవరింగ్లకి అలవాటు పడిపోతాడు. వాడు వాళ్ళ అమ్మని జాగ్రత్తగా మేనేజ్ చేసేసుకుంటాడు. వాడు లైఫ్లో ఎంత నష్టపోతాడండి.
ఈ చిన్న అబద్ధం వాడి జీవితం మీద పడుతుందండి. అమ్మని మెప్పిస్తే చాలు, అమ్మని మెప్పిస్తే చాలు అనుకుంటాడు. చాలా విషయాలు లింక్ అయి ఉంటాయి, ఒక అబద్ధానికి చాలా విషయాలు లింక్ అయి ఉంటాయి. చిన్న అబద్ధం పెద్ద నష్టం తీసుకొస్తుందండి. అది గుర్తిస్తే మనం అసలు అబద్ధం ఆడరు ఎవరు, గుర్తించక దాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. ప్లస్ అలవాటు అయిపోతుంది అబద్ధం ఆడటం. అంటే తాను ఎరుకలో లేకుండా, ఎలర్ట్గా లేకుండా జీవితము ఒక అలవాటు అయిపోయి తనని తాను మర్చిపోయే పరిస్థితిని అబద్ధం తీసుకొస్తుంది. ఈ విషయం జనాలకి తెలిస్తే కనుక ఒకసారి మనం గమనిస్తే పర్వాలేదని ఒక రెక్లెస్ రాదండి. అది మనమే అనుభవించాలి అని తెలిస్తే ఆ రెక్లెస్ ఉండదు. నువ్వు చెప్పే అబద్ధం పిల్లవాడు చూస్తూ ఉంటాడు రోజు. ఎవరో వచ్చారు, గుమ్మంలోకి వస్తారండి, మీరు నవ్వుతూ పలకరిస్తారు, వాడు వెళ్ళిపోగానే కామెంట్ చేస్తాడు. అప్పుడు వరకు పిల్లవాడికి లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఈయన ఎంత గొప్ప ఆయన అని చెప్తాడు. వెళ్ళిపోగానే కామెంట్ చేశాడు అంటే ఈ గొప్ప ఆయన అని చెప్పింది అబద్ధమేనా? అతన్ని పొగడ్డానికి అబద్ధం చెప్పాడు. వెళ్ళిపోగానే లోపల ఉన్నది వచ్చేస్తుంది బయటికి, పిల్లవాడు చూస్తాడు. అది ఇంట్లో ఆ వాతావరణంలో అన్నీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్రభావం పిల్లల మీద పడుతుంది. రేపొద్దుట మనకే పిల్లవాడు అబద్ధం చెప్తాడు. అలవాటు పడిపోయి ఉన్నాడు. నా నుంచి వచ్చిన వాడే కదండి, అన్నీ నా నుంచే తీసుకుంటాడు. అలవాటు పడిపోయి అది మొదలుపెట్టింది మొదలు ఎండ్ అయ్యే వరకు ఆ అబద్ధం చాలా దూరం వెళ్తుంది అనేది గుర్తిస్తే అబద్ధం ద్వారా చాలా నష్టం కలుగుతుంది అని తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. అబద్ధం జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తుంది అనేది చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ. చాలా మంచి విషయాల్ని చెప్పారు. చాలా చాలా కృతజ్ఞత. చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిశాస్త్రి గారికి, ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.